హాయ్ హలో నమస్తే ధ్యాన యువ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందు ఉన్నారు సాయి కృష్ణ, సాఫ్ట్వేర్ డెవలపర్. నమస్తే సాయి కృష్ణ గారు. నమస్కారం అండి. ధ్యాన యువ ప్రోగ్రామ్కి స్వాగతం. మీ మాటల్లో మీ గురించి రెండు విషయాలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి, అలాగే బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ స్థాయిలో నేను ఇలా కూర్చుని మాట్లాడే జ్ఞానం నాకు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వరకు వచ్చేసి నా పేరు సాయి కృష్ణ, మాది భీమవరం. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద వర్క్ చేస్తున్నాను. రీసెంట్లీ 2 years నుంచి మెడిటేషన్ కాన్సెప్ట్లో నేను ఉన్నాను. మీరు పాజిటివ్ యాటిట్యూడ్ అనే అంశం మీద మాట్లాడాలి అనుకున్నారు. సో దాని గురించి. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన ఆలోచన శక్తి. అది అంటే సింపుల్గా చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకోవాలంటే, ఒక ఆశాభావంతో జీవిస్తూ మనుషులకి కానీ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకు కానీ సానుకూలంగా, అంటే ఒక పాజిటివ్గా ఎప్పుడూ రెస్పాండ్ అవుతూ ఉండడమే నాకు తెలిసినంత వరకు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అని అంటాను నేను. మీ ముందు పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండేది? స్పిరిచువల్లోకి వచ్చిన తర్వాత ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా వచ్చింది? ఒకప్పుడు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే ఎక్కువ అంత నేను దృష్టి పెట్టేవాడిని కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే, వన్స్ నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఏమిటి, ప్రతిదానికి ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు కానీ ఏదైనా ఎప్పుడైనా కీడించి మేలించండి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మనం ఆలోచిస్తూ ఉంటాం. ముందు కీడిస్తాము, ఆ తర్వాత అక్కడే మనం ఆగిపోతాం. అంటే ఒక పని ప్రారంభించడానికి ముందే మనం ఏం చేస్తామంటే, ఆ ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తుందో అక్కడే మనం ఆగిపోతాం. నెక్స్ట్ ఇంక ముందుకు కదలడానికి మనం ఆలోచించాం. మనం సో ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, అసలు దీనికి కారణం ఏమిటి అని చెప్పి చాలా రకరకాలుగా ఆలోచించాను. ఈ లోపల మా సార్ ఒక ఆయన ఉన్నారు, నా ఆధ్యాత్మిక గురువు గారు వెంకట్ గారు అని చెప్పి. సో ఆయనతో మాట్లాడడం, ఆయన ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, బట్ కానీ నేను కంటిన్యూ అవుతూ వచ్చాను. సో ఆయన వల్ల తెలుసో తెలియకుండాను ఈ మెడిటేషన్లోకి రావడం అనేది జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ పాజిటివ్గా ఎలా ఆలోచించవచ్చు అంటే, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండడం వల్ల పనులన్నీ మనకి పాజిటివ్గా జరిగిపోతాయని కాదు, కాకపోతే ఏంటంటే నెగిటివ్ ఆలోచన అనేది ఏంటంటే మనకి దగ్గరికి రాకుండా ఉంటుంది. సో దానివల్ల మనం ఉన్నంతలో సంతోషంగా లేకపోయినా బాధగా మాత్రం ఉన్నాం. మీ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీ లైఫ్ స్టైల్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒకటే అండి, ఇప్పుడు ఎంతోమంది యోగులు, జ్ఞానులు, సిద్ధులు వీళ్ళందరూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు కదలకుండా అలాగే కూర్చుని మెడిటేషన్ సాధన చేస్తూ ఉంటారు. అది ఏదో ఒక్క రోజులో 2 రోజుల్లో వచ్చేసింది కాదు కదా మనకి. ఎంతో సాధన ఉండాలి, నిరంతర సాధన ఉండాలి మనకి. సో ఈ యాటిట్యూడ్ కూడా ఏంటంటే అదేదో ఒక్క రోజులో వచ్చేసింది కాదు. మనం డే టు డే మన లైఫ్లో ఏంటంటే అదొక్క మనం పొద్దున్నే లేచి మన పనులు ఎలా చేసుకుంటాము, మన డైలీ వర్క్ ఎలా చేసుకుంటాము, ఈ యాటిట్యూడ్ కూడా డే టు డే మనం మాట్లాడుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన థింగ్ అది. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అంటే వన్ డేలో వచ్చేసేది కాదు. ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. మీ లైఫ్ స్టైల్లో ఎనీ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? నేను బీటెక్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ నేను యాక్చువల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి, వేరే కాలేజ్కి వెళ్ళాలి. అంటే మేము చదువుకుంటున్న కాలేజ్ నుంచి దగ్గరగా ఒక 30 నుంచి 35 kilometerల డిస్టెన్స్ ఉంటుంది. సో పొద్దున్నే 4:30కి బయలుదేరాలి. జర్నీ స్టార్ట్ అయింది. చాలా దారుణమైన విషయం ఏంటంటే, జర్నీ స్టార్ట్ అయిన వెంటనే వర్షం పడింది. స్టార్ట్ అయిన తర్వాత వర్షం పడింది కదా అని చెప్పి సర్లే కాలేజ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫుడ్ అంతా ప్రొవైడ్ ఇంకా బాగుంటుంది, జాగ్రత్తగా చూసుకోవచ్చు, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు అంతా చూసుకున్నాం. కానీ వెళ్ళేసరికి అక్కడ భోజనం చేయడానికి భోజనం లేదు, రైస్ అయిపోయింది. అయినా సరే చూద్దామని చెప్పి అనుకున్నాము. ఈ లోపల చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయింది, చాలా డిస్టర్బ్ అయ్యాము. కాకపోతే ఏంటంటే మాకు ఒక చిన్న నమ్మకం, అంటే ఎంత జరిగినా మేము కష్టపడినాం. సో ఖచ్చితంగా ఒకవేళ ఇద్దరికి ఒక రకంగా ఒక చిన్న భయం వచ్చింది, అంటే చేయగలమా, అంటే ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ వస్తున్నాం. అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనకి నెట్ అవసరం. అక్కడికి వెళ్ళేసరికి కాలేజ్ వాళ్ళేమో నెట్ ప్రొవైడ్ చేయలేదు, ఫుడ్ లేదు, అలసిపోయాము, ఫైర్ యాక్సిడెంట్ చూసాము, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాము. ఎస్. కాకపోతే ఏంటంటే ఒక చిన్న హోప్, ఏమీ లేని చోట ఒక చిన్న హోప్ తీసుకుంటాం. అంటే మనం ఆల్రెడీ చేసి ఉన్నాము, ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. సో ఈ ఆలోచనతో మేము
ట్రై చేసాము, ప్రజెంటేషన్ ఇచ్చాము. లక్కీలు ఏంటంటే మేమే ఫస్ట్ వచ్చాము. అప్పుడు కంగ్రాట్స్. లైక్ ఇది ఏ ఏజ్ లో జరిగిందండి ఇన్సిడెంట్? అరౌండ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జరిగింది. బీటెక్ సెకండ్ ఇయర్లోనే మీరు ఇంత స్పిరిచువల్గా ఆలోచించారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో అది మీకు ఎలా యూజ్ అయింది అలా ఆలోచించడం వల్ల? ఎలా యూజ్ అయింది అనే దానికన్నా ఒకటి ఆ ఆలోచన వల్ల ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, అంటే మనం ఎక్కువ ఆనందపడకపోయినా పర్లేదు కానీ బాధ రాదు మన దగ్గరికి. సో హ్యాపీగా ఉండొచ్చు. సో థింగ్ ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే బేసిక్గా మనం దేనికి ఉపయోగపడుతుందని చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. అసలు ఎందుకు ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కానీ ఇలాగే ఎందుకు ఆలోచించాలి, అందరికీ వచ్చే క్వశ్చన్ అది. అది ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచించండి. మనం భోజనం చేస్తుంటాం, మనం రోజు ఖచ్చితంగా అన్నం తింటాం. సో అన్నానికి కావాల్సిన ఫస్ట్ మనం పంట పండించాలి. పంట పండించాలంటే భూమి మీద విత్తనాలు, ఈ కాన్సెప్ట్ అంటూ ఉంటుంది. దానికన్నా ముందు మనం చేసే పని ఏంటో తెలుసా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కనీసం ఒకసారి ఆలోచిస్తారు ఎప్పుడైనా ఎవరైనా? వరి నాటాలంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే భూమి మీద కలుపు తీయాలండి. ఒక భూమి, ఒక ఎంప్టీ గ్రౌండ్ ఖాళీగా ఉందంటే ఫస్ట్ జరిగేది ఏంటంటే, పంట పండుతుందో లేదో తెలియదు కానీ కలుపు మాత్రం చాలా ఈజీగా వస్తుంది. ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కూడా ఎలాంటిదంటే, మన మైండ్లో ఉండే కలుపుని తీయడానికి ఉపయోగపడుతుంది, పంటను పండించడానికి కాదు యాక్చువల్గా. సో నా దృష్టిలో ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం అనేది ఏదైతే ఉందో, మనలో ఉండే నెగిటివ్ థింగ్స్ని ముందు ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతే తప్ప ఏదో పాజిటివ్గా వచ్చేస్తుంది, మనం ఏదో బీభత్స సృష్టిస్తాం అలాంటిది కాదు. ఒక మంచి మనకి బయట నుంచి రావాలంటే, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నాకు, అంటే మనలో ఉండే చెడుని తొలగించాలంటే ముందు మంచిని ప్రయత్నపూర్వకంగా మనలో పంపించాలి. అలా పంపించే ట్రయల్ మెథడ్ ఏదైనా ఉందంటే పాజిటివ్ యాటిట్యూడ్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఇన్ని విషయాలు చెప్పారు కదండి. మెయిన్ ఎన్ని బాగా దృఢమైన సంకల్పం పెట్టుకొని వచ్చారా, లేకపోతే మీ అంతటి మీరు పాజిటివ్గా ఆలోచించారా, మరి ఎలా వచ్చారు అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్కి మారాలి అనుకుని? ఎలా వచ్చానంటే ఆలోచించాను. ఒకసారి కూర్చుని ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటాము, పేరెంట్స్తో డిస్కషన్ చేస్తాము. బట్ కానీ ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే తనలో తను మాట్లాడుకోవడం, తనతో తను కొంత టైం స్పెండ్ చేయడం. అలా టైం స్పెండ్ చేసినప్పుడు ఒకనొక టైంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఆలోచన దగ్గర ఉండిపోతున్నాను నేను. అంటే ఎందుకు ఒక నెగిటివ్ థాట్ రావడం, దానికే స్టికప్ అయిపోయి ఆ పని జరగకుండా ఉండిపోతాం. లెట్సే ఒక పని చేద్దాం అనుకుంటాం, బయటికి వెళ్ళాలని అనుకుంటాం. మన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే బేసిక్గా బయటికి వెళ్తే ఎదురు చూసుకోవాలి, లేకపోతే వేరే ఇతరత్ర కారణాలని అనుకుంటాం. అలా ప్రాసెస్లో అనుకోకుండా ఎక్కడ అనిపించింది అంటే, నాకు ఓ రోజు బయటకు వెళ్తుంటే పిల్లి ఎదురు వచ్చింది. బేసిక్గా మన వాళ్ళు అందరూ ఆలోచిస్తారు ఖచ్చితంగా వెళ్ళకూడదు, 5 నిమిషాలు ఆగి వెళ్ళాలని అంటాం. కాకపోతే పిల్లి ఎదురు వస్తే 5 నిమిషాలు ఆగి వెళ్ళాలంటారు. ఇంట్లో కూర్చున్నాను పీస్ఫుల్గా 5 నిమిషాలు మంచినీళ్ళు తాగాను, చక్కగా మమ్మీ డాడీ వాళ్ళతో కబుర్లు చెప్పాను, బయటికి వెళ్ళాను. బట్ కానీ వెళ్ళేసరికి నేను అనుకున్న పని అవ్వలేదు. అలా 2-3 సార్లు ఆలోచించా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో అది మనకి చేసినా చేయకపోయినా అది మనకి తిరిగి వస్తుంది అంటారు. పాజిటివ్గా ఆలోచిస్తాం లేదు సంగతి పక్కన పెట్టండి. ఒకసారి నెగిటివ్గా ఆలోచించినప్పుడు ఏంటంటే పాజిటివ్ వస్తుందో లేదో తెలియదు కానీ నెగిటివ్ రిజల్ట్ ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాం. మనం ఒక చోట ఆగిపోతాం, పిల్లి ఎదురు వస్తే అయ్యో ఏంటని అనుకుంటాం. కానీ లాజికల్గా ఒకసారి ఆలోచిస్తే పిల్లి అనేది ఏంటంటే ఒక కారణం మనం ఆగిపోవడానికి. కాకపోతే మన కంట్రీలో ఎలా ఉన్నారు, బట్ కానీ ఒకసారి యూనివర్సల్గా నేషనల్గా ఒకసారి చూద్దాం. ఈజిప్ట్లో పిల్లల్ని దేవుళ్ళ కింద కొరుస్తారు. పిల్లి ఎదురుస్తే చాలా అదృష్టంగా భావిస్తుంటారు వాళ్ళు. సో ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఈజిప్ట్ చాలా డెవలప్డ్ కంట్రీ కదా. బట్ వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఇంకా అలా ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? సో ఇలా ఆలోచించినప్పుడు ఎందుకు పాజిటివ్గా తీసుకోకూడదు? ఒకసారి ఆలోచించవద్దాం. పిల్లి ఎదురొచ్చింది, ఎదురొస్తే ఏమైంది? అదే మనకి కుక్క ఎదురొస్తే మనం ఆలోచించాం కదా, కేవలం పిల్లి అంటే ఇలా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎవరో ఎక్స్టర్నల్ సోర్స్ వచ్చి మనం ఆపేస్తారు, మనం ఆలోచన దగ్గర ఉండిపోతాం. అది కాకుండా ఒకసారి దాన్ని తీసేసి చూడండి. ఫస్ట్ ఏంటంటే ఒక సామెత ఉంటుంది, మీకు తెలుసు, వినే ఉంటారు నాకు తెలిసి, అంటే ఏరు దాటాక తెప్పని ఇంటి దగ్గర తీసుకెళ్ళకూడదు అంటారు. సో ఏ కాన్సెప్ట్ అయినా అంతే. ఇక్కడ దాకా మన ఫేస్ దగ్గర తీసుకొచ్చి ఒకసారి చూడండి, లోపలికి తీసుకెళ్ళకండి. అది ఎంతవరకు నిజం,
అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అలా చేయడం వల్ల మనుషులు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ థింగ్స్ అని ఒకసారి ఆలోచన చూస్తే మీకు అర్థం అవుతుంది అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా. చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పారు. అండ్ ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకు వచ్చేదే నెగిటివ్ థాట్. ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నా అరే దీంట్లో నెగిటివ్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం రాదర్ దాన్ పాజిటివ్. అవును. అలాగా మీ వర్క్స్లో నెగిటివ్ని ఎలా అతిక్రమిస్తూ పాజిటివ్గా వెళ్తున్నారు, ఏ యాటిట్యూడ్తో వెళ్తున్నారు? దానికి ఏ యాటిట్యూడ్తో వెళ్తున్నామంటే ఒకటండి, నాకు అలా ముందుకు వెళ్ళడానికి యూస్ఫుల్ అయిన థింగ్ ఏంటంటే మెడిటేషన్. వావ్. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైతే మన ఆలోచన ఏదైతే ఆలోచన ఉంటుందో మనం మాటల ద్వారా బయటపెడుతూ ఉంటాం. సో ఆలోచనకు కొంత శక్తి అనేది ఉంటుంది, ఎనర్జీ లైక్. సో మన మాటకు ఒక శక్తి ఉంటుంది. సో ప్రతి ఎనర్జీ అంటే ప్రతి థాట్ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. సో తెలుసో తెలియకుండాను ఏ థాట్ అయితే మనం జనరేట్ చేస్తామో అది మన దగ్గరకు వస్తుంది. బికాజ్ యూనివర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు, మీరు వినే ఉంటారు. సో అకార్డింగ్ టు దట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదైతే ఆలోచిస్తామో మనకి తెలుసో తెలియకుండానే దాన్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో ముందు వీలైతే పాజిటివ్గా ఆలోచించకపోయినా పర్వాలేదు, నెగిటివ్గా ఆలోచించండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే మా సార్ చెప్పారు, అది కూడా అంటే ఏదైనా గ్రేట్ నాలెడ్జ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్ అని అంటారు. అలా ఆయన ఆలోచించి కూర్చోబెట్టారు, నెగిటివ్గా ఆలోచిస్తే ఏమొస్తుంది నీకు. సో హీ టీచెస్ మీ హౌ టు ఎంప్టీ మై మైండ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పాజిటివ్ యాటిట్యూడ్ అసలు ఎందుకు ఉండాలి? పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి? ఎస్, నేనున్నాను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ యాటిట్యూడ్గా ఉంటాను. అరే ఈడెవడరా నాకు చెప్పేది, ఆ పర్సెప్షన్లో ఉన్నాను నేను కూడా ఇది వరకు. బట్ మీలాంటి వాళ్ళ వల్ల పాజిటివ్ యాటిట్యూడ్కి మారుతూ చాలా పాజిటివ్గా ఉంది లైఫ్. అలా మీరు కూడా ఇది వరకు ఎలా ఉండేవారు, తర్వాత ఎలా ఉన్నారు? సో మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఎలా? మన మనిషికి కోపం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎందుకు అని ఆ కోపం వస్తుంది, మా సార్ కూర్చోబెట్టారు, అసలు మెయిన్ రీజనే అది. అంత నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు, కారణం ఏమిటి? సింపుల్గా ఒకసారి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాస్ వాటర్ నేను తీసుకెళ్తున్నాను, లేదంటే అక్కడ మీరు వాటర్ తాగుతూ ఆ గ్లాస్ అక్కడ మీరు పెట్టారు, నేను నడుచుకుంటూ వెళ్తూ సడన్గా నేను తంతాను చూసుకోకుండా. అలా తన్నడం వల్ల మీకు ఒక రకమైన ఇబ్బంది వస్తుంది. ఇట్ మే బి ఇరిటేషన్, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఒక సెన్స్ మనం ఫీల్ అవుతాం. కానీ ఫైనల్గా మనం ఏం చేస్తామంటే అదొక నెగిటివ్గా కన్వర్ట్ చేసుకొని ఫైనల్గా మనం కోపమే చూపిస్తాం. ఇది మా సార్ నాకు కూర్చోబెట్టి చెప్పారు. సో ఫైనల్గా నువ్వు నెగిటివ్ రిజల్టే వస్తుంది, నీకు కోపం వస్తుంది, అదో కైండ్ ఆఫ్ నెగిటివ్ థింగ్. ఎప్పుడైతే మనం కోపడతామో ఆ కోపం ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ నెగిటివ్నెస్. సింపుల్. బాగా దాహంగా ఉంటుంది, తెలిసిన ఎగ్జాంపుల్ మనందరికీ. బాగా దాహంగా ఉంటుంది, తాగడానికి నీళ్ళు లేవు. ఒకళ్ళని బాబు మంచినీళ్ళు ఉంటే ఇవ్వండమ్మా కొద్దిగా అడుగుతాం. వాళ్ళు ఏదో ఉన్న నీళ్ళల్లో వాళ్ళు తాగడానికి పక్కన పెట్టుకుని మనకు కొద్దిగా సగం గ్లాస్ వాటర్ ఇచ్చారు అనుకోండి, అరే తాగడానికి మంచినీళ్ళు ఇచ్చారు కదా అని కృతజ్ఞత ఆలోచించడం ఒక పాయింట్. తాగడానికి మంచినీళ్ళు అడిగితే సగం వాటర్ వేస్తాడని ఆలోచించడం రెండో పాయింట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనం మంచిగా ఉంటామా చెడుగా ఉంటామా ఎగ్జాక్ట్లీ. సొసైటీలో మనల్ని కూడా ఆ పర్సెప్షన్ లోనే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ పర్సెప్షన్ లో మనం ఉంటామో పాజిటివ్ గా తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి. నెగిటివ్ గా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనకు ఒక చిన్న ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. నేను అడిగితే నాకు వీడు వాటర్ ఇవ్వడా పూర్తిగా అని చెప్పి ఒక మాట అంటాం, మన కోపం ఏదో చిరాకులోనే అంటాం. అక్కడ ఆ వ్యక్తికి మనకి మధ్య ఉండే ఆ సానుకూల ధోరణి ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. అంటే అవతల వ్యక్తి ఏమనుకుంటాడు, వీడు తాగడానికి నేను మంచినీళ్ళు ఇచ్చాను, వాడు అలా ఆలోచించట్లేదు, సగం వాటర్ లేదని ఫీల్ అవుతున్నాడు, అసలు వీడికి ఇదే ఇవ్వడం ఎక్కువ కదా వాడు. అంటే తెలియకుండా ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇద్దరికి మధ్య స్టార్ట్ అయిపోతుంది. అది అవ్వకుండా ఉండాలంటే ముందు ఉన్న దాంట్లో మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. మీరు చెప్పినట్టు చాలా వర్క్స్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది కదా, ఆ యాటిట్యూడ్కి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ జనరల్గా సహజంగా జరిగే మన పనుల్లో ఎక్కువగా నెగిటివిటీ అంటూ ఉంటాం, నెగిటివ్ యాటిట్యూడ్ అంటూ ఉంటాం.
దాన్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? నాకు తెలిసినంత వరకు మన యాటిట్యూడ్ని ఎఫెక్ట్ చేసే థింగ్స్ రెండే ఉంటాయండి. ఒకటి పరిస్థితులు, ఓకే, సిచ్యువేషన్స్. సింపుల్గా ఎస్, మనం పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేదా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉన్న మనుషులు. ఈ రెండే చాలా దారుణంగా ప్రభావితం చేస్తాయి హ్యూమన్ బ్రెయిన్ని. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో సిచ్యువేషన్స్ అంటారా, పరిస్థితులు, మనుషులు. మనుషులు కాసేపు మాట్లాడకూడదు, పరిస్థితుల గురించి ఆలోచిద్దాం. కొన్ని పరిస్థితుల వల్ల మనిషి కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఏమేమి నేర్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. జస్ట్ సర్ఫేస్ లెవెల్లో ఒకసారి ఆలోచించొద్దాం. పరిస్థితులు అయితే మనకి సంతోషాన్ని ఇస్తాయి, లేదా మనకి జ్ఞానాన్ని ఇస్తాయి, లేదంటే మనకి కోపాన్ని ఇస్తాయి, లేదంటే మనకి కష్టాన్ని తీసుకొస్తాయి. ఈ 4 ఉంటాయి మ్యాక్సిమం. మీరు కావాలంటే చూడండి, గొడవ అవుతుంది ఫర్ సపోజ్, మన ఫ్రెండ్స్తో కూర్చుంటాం, సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం, మమ్మీ డాడీతో ఉంటాం. ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో చూడండి, అయితే మనం సంతోషంగానే ఉంటాం, లేదంటే వాళ్ళు మనకు ఒక నాలెడ్జ్ షేర్ చేయడం అనేది జరుగుతుంది, లేదంటే అక్కడ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక చిన్న రఫ్ జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్యన, అది జరిగి ఒక గొడవకు దారితీస్తుంది, ఏదో ఒక కలామిటీ వస్తుంది. కాకపోతే అంటే ఫైనల్గా ఆ కలామిటీ ఏంటంటే ఒక బాధకి గురి చేస్తుంది మనల్ని. ఈ థింగ్స్ ఏమనుకోండి చాలా సింపుల్ థింగ్స్ అండి, లేదంటే ఒక ప్రాబ్లం తీసుకొస్తుంది. ఈ 3 విషయాలు పక్కన పెట్టేస్తే మనకి బేసిక్గా మనం ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్ అది ప్రాబ్లమా లేకపోతే సిచ్యువేషనా, ఆ రెండింటిని అర్థం చేసుకోగలిగితే మనకి 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మేజర్ గా మన యూత్ గానీ స్టూడెంట్స్ గానీ చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. లైక్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవడం గానీ, వెంటనే సూసైడ్ థాట్స్ గానీ, ఎగ్జాక్ట్లీ లైక్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రెసెంట్ జనరేషన్ లో. సో వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తూ ఉంటారు, దాన్ని మనం ఎలా మన ఈ మెడిటేషన్ ద్వారా కానీ, లైక్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ ద్వారా కానీ ఎలా మార్చుకోవచ్చు? సింపుల్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ బీటెక్లో జాయిన్ అయినప్పుడు ఎవరిని వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకోమని చెప్పారు. తెలిసిందే కదా, మన కాలేజ్కి వెళ్ళినప్పుడు అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. ఆ టైంలో స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే నాకు చాలా భయం, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే. స్టిల్ ఇప్పటికీ కొద్దిగా నర్వస్గా ఉంది చెప్పాలంటే, బట్ ఓకే. ఇందులో దారుణమైన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళే మనల్ని కామెంట్ చేయడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే భయపెట్టడము ఈజీ చాలా చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక్కసారి స్టేజ్కి నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎవరెవరు ఏమనేసుకుంటారో అని చెప్పి ఒక తెలియని భయం వస్తుంది. దీనికి అసలు డిక్షనరీలోనే లేని ఒక పదాన్ని క్రియేట్ చేసి పెట్టారు, అదే స్టేజ్ ఫియర్. అసలు స్టేజ్ ఫియర్ అనే వర్డే లేదు యాక్చువల్లీ. మా ఇంగ్లీష్ సార్ చెప్తే నాకు తెలిసిందండి, అది కూడా అప్పటి వరకు నాకు తెలీదు. ఆ లేని పదాన్ని సృష్టించి మనకి భయాన్ని అనే దాన్ని మైండ్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా సరే ఏది ఏమైనా భయపడకండి. సింపుల్ థింగ్ అండి. భయం వస్తుంది ప్రతిదానికి, మనకు లోపల భయం అనేది ఏంటంటే ఉంటూనే ఉంటుంది. ఒకవేళ మీరు భయపడినా ఆ భయాన్ని బయటికి చూపించకండి. ఎప్పుడైతే మీ భయాన్ని మీరు బయటికి చూపించడం మొదలు పెడతారో అవతల వాడు ఛాన్స్ తీసుకుంటాడు డెఫినెట్గా. సో డోంట్ షో యువర్ ఫియర్. ధైర్యంగా ముందుకెళ్ళిపోండి. ఏమీ కాదు, జస్ట్ డూ ఇట్ అనే స్లోగన్ ఒకటి ఉంటుంది. ఏం కాదు, మహా అయితే ఏమవుతుంది, ఓడిపోతాం, ఏమవుతుంది, అనుభవం, ఎగ్జాక్ట్లీ. ఆ స్టేజ్ ఫియర్ అనే లేని పదాన్ని తీసుకొచ్చి మనం అక్కడ పెడతాం. సో ధైర్యంగా ఉండండి. వివేకానంద స్వామి అదే చెప్తారు, ఆస్తికులకి నాస్తికులు, ఆస్తికులు నాస్తికులు అని చెప్పి 2 రకాలు ఉంటారు. మన భాషలో చెప్పాలంటే ఆస్తికులు అంటే ఎవరంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నాస్తికులు అంటే నమ్మని వాళ్ళు. కానీ ఈ రోజుల్లో నిజమైన నాస్తికుడు ఎవడనంటే తనని తాను ఎవడైతే నమ్ముకోడో వాడే నిజమైన నాస్తికుడు అని చెప్తారు ఆయన. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ధైర్యంగా ముందుకెళ్ళిపోండి, ఏమీ కాదు, సింపుల్గా వెళ్ళిపోతాం. కాబట్టి థింగ్ ఏంటంటే ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈస్ జస్ట్ బిగిన్. స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా 99 అడుగులు వేసే ధైర్యం ఎప్పుడు మొదటి అడుగులోనే ఉంటుందని అంటారు. ఆ 99 అడుగులు ఏదో రకంగా మనం ముందుకెళ్ళిపోతాం, కానీ ఆ ఒక్క అడుగు మనం వేయడంలోనే మన ధైర్యం
ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. చిన్న కథ ఉంది. ఒకసారి చిన్నప్పుడు మా అమ్మగారు నాకు చెప్పిన కథ ఓకే. నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది కదా. ఎన్నో భయాల నుండి నేను ఈ రోజు ఇలా మీ ముందు కూర్చోవడానికి నాకు దోహదం చేసింది కదా. ఇప్పుడు వరకు మీరు చాలా సిచ్యువేషన్స్ చెప్తూ ఉన్నారు కదా, అవును. మీ లైఫ్ లో ఓవర్కమ్ చేసిన భయం కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా మాతో షేర్ చేసుకోగలుగుతారా? వాటర్ అంటే చాలా భయం. భయమా? భయం. ఓకే. కాకపోతే ఈత నేర్చుకోవాలి. ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంటే మాది పల్లెటూరులో, నేను చదువుకున్నది నా స్కూలింగ్ అంతా జరిగింది పల్లెటూరులో జరిగింది. సో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది మీకు తెలిసిందే కదా. పచ్చని వాతావరణం, ప్రకృతి, కాలువలు, నేచర్, అల్లరి అంతా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరికి ఈత వచ్చు, నాకేమో ఈత రాదు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలి? అందరూ దూకుతున్నారు, పోనీ పెద్ద ఎత్తు కూడా ఏం కాదు, పెద్ద లోతు కూడా ఏమి ఉండదు, కానీ భయం దూకితే ఏమైపోతుంది అని చెప్పేసి సింపుల్గా చాలాసేపు 2 రోజులు 3 రోజులు వరుసగా యాక్చువల్గా మనకి హాలిడేస్ వస్తాయి కదా, సంక్రాంతి హాలిడేస్లో స్టార్ట్ అయింది నాకు ఈత నేర్చుకోవాలని చెప్పి. వెళ్ళాను ఫ్రెండ్స్తో పాటు, సరదాగా వెళ్ళేవాడిని. అందరూ దూకుతున్నారు, నేను అలా చూస్తూ నిలబడిపోయాను. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, చూస్తూనే ఉన్నాను. అలాగా దూకితే ఏమైపోతుంది అని ఒక భయంలో డేస్ అని పాస్ అవుతున్నాయి తప్ప మీ రిజల్ట్ ఏం లేదు. ఏమీ లేదు అక్కడ. ఓ రోజు మా ఫ్రెండ్ ఇంకా 4వ రోజు ఇలా కాదని చెప్పేసి నీతో మాట్లాడాలి అలా పక్కరమ్మంటే జస్ట్ నిలబడి అలాగ ఏంటి చెప్పు అని చెప్పి మాట్లాడుతుంటే వెనకాల వచ్చి గెంటేశాడు. ఓకే. ఒక స్టెప్ ఆటోమేటిక్ గా తీసేసుకున్నాను ఇంకా. అది ఎందుకంటే నేను తీసుకోవట్లేదు, అక్కడ తోసేశాడు వచ్చి వెనకాల. అందరూ కంగారు పడ్డారు, కానీ ముందు నాకు భయం వేసింది. అమ్మో బాబాయ్ ఏదో అయిపోతుంది అని చెప్పేసి భయపడ్డా. నన్ను తోసిన వెంటనే వాడు వెనకాల దూకి నా మెడ పట్టుకొని ఈత కొట్టడం నేర్పించాడు. గ్రేట్ ఫ్రెండ్ అండి. సో థింగ్ ఏంటంటే అప్పుడు అర్థమైంది, జస్ట్ గో యువర్ సెల్ఫ్. ఈవెన్ ఈగల్స్ హ్యావ్ నీడ్ ఎ పుష్. మనకు మనం పుష్ చేసేసుకోవాలి అంతే. ఆ భయాన్ని ఒక్కసారి దాటాను, ఈత వచ్చేసింది నాకు సింపుల్గా. చాలా సింపుల్గా చాలా పెద్ద మెసేజ్ ఇచ్చారు చిన్న స్టోరీలో. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన బుక్స్ కానీ ఎనీ పర్సన్ గురించి? బుక్స్ అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన బుక్స్ కొన్ని ఉన్నాయండి. అందులో ఎక్కువగా నన్ను బాగా మోటివేట్ చేసిన పుస్తకాలు అయితే 2 ఉన్నాయి. రీసెంట్గా ఒకటి చదివాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కెమిస్ట్ అండి. ఓకే. నన్ను బాగా నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేసిన బుక్ అండ్ నేను చదివిన ఫస్ట్ బుక్, నేను మర్చిపోలేంది. 1కి 4-5 సార్లు రివైజ్ చేసిన బుక్ ఏదైనా ఉందంటే ఆల్కెమిస్ట్ ఒకటి. సో యూత్ దానికి చదవచ్చు అంటారా? ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అది. నేనైతే డెఫినెట్గా నాకు నిద్రలో లేపడిగినా నన్ను ఎవరికైనా సజెస్ట్ చేయమని, ఒకవేళ నన్ను చెప్పమన్నా నేను ఇచ్చే బుక్ ఏమైనా ఉందంటే ఆల్కెమిస్ట్ డెఫినెట్గా. అండ్ లైక్ ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, లైక్ స్పిరిచువాలిటీ ఉంటుంది. అంటే సింపుల్గా ఒక్క మాట చెప్తాను, అందులో చెప్తారనమాట. అంటే లైక్ నిజంగా మనం వెతకగలిగితే ఒక ఇసుక రేణువులో కూడా పరమాత్మ మనం చూడగలం. ఆ వెతకగలిగే ఓపిక, సహనం 2 ఉండాలి మనకి. ఆ ఒక్క సెంటెన్స్ లోనే చాలా అర్థం ఉంది తెలుసుకోగలిగితే. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ మీ లైఫ్ లో? నన్ను బాగా లైఫ్ లో ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మగారు అండి. గ్రేట్. అంటే ఆవిడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఓకే. బట్ బీయింగ్ ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, జాబ్ చేశారు, నన్ను చదివించారు. ఈ రోజు ఇలా నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే ఒక రకంగా ఆవిడ కారణం. ఓకే, గ్రేట్. అని నాకు ఒక ఫ్రెండ్ ఆవిడ. షీఈస్ లైక్ ఎ మెంటర్, టీచర్, బెస్టీ అన్నీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తగ్గిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. లైక్ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు లైక్ మీరు చెప్పినట్టు ఆ ఫియర్ అనే కాన్సెప్ట్, లైక్ పక్కవాడు జడ్జ్ చేస్తాడు అనే కాన్సెప్ట్లో వాళ్ళు స్టెప్ తీసుకునేది కూడా బ్యాక్ అయిపోతుంది. సో దానికి మీ ఫ్యాక్టర్స్ అంటే పాజిటివ్గా ఎట్లా దాన్ని అతిక్రమించాలి, ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఎట్లా అతిక్రమించాలంటే ఫస్ట్ థింగ్ అండి, మీకు భయపడినా అడుగు ముందుకు వేయండి. ఓకే. భయం వేస్తుంది. 2వ అడుగుకి కొద్దిగా భయపడతాం, 3వ అడుగుకి ఇంకొద్దిగా ధైర్యం పెరుగుతుంది, 4వ అడుగుకి భయపడడం మానేస్తాం, 5వ అడుగుకి నడవడం మొదలెడతాం. దీనికి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా నేను నిచ్చెన ఎక్కారా? ఆబ్వియస్లీ ఎక్కానండి. ఫస్ట్ అడుగు ఎలా ఉంటుంది?
చాలా భయంగా ఉంటుంది. ఉనికిపోతుంది, అసలు మామూలుగా ఉండదు అవును. అడుగు వేయాలంటే. కానీ ఒకటి, అడుగు వేసే ప్రతి అడుగులో మన వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు. ఓకే. ఒకసారి ఆలోచించండి, అమ్మ కానీ నాన్న కానీ వెనకాల పట్టుకుని ఏం పర్వాలేదురా, ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. వెనకాల నాన్న ఉన్నారనే సపోర్ట్ ఉంటుంది మనకి. కొంత వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల సపోర్ట్ నుంచి టీచర్ సపోర్ట్ ఇవ్వడం మొదలెడతారు. అది దాటేసిన తర్వాత ప్రపంచంలోకి అడుగు పెడతాం, ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కొత్త రిలేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అలా చేంజ్ అవుతూ వస్తున్నారు మన సపోర్టర్స్ అనేది. చేంజ్ అయిపోతూ వస్తారు. కానీ ముందు ఇచ్చిన వాళ్ళు తర్వాత మనతో ఉండరు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీకు మీరు సపోర్ట్ ఇచ్చుకోండి. నేను మీ అందరికీ ఇచ్చే ఫస్ట్ థింగ్ అంటే, సింపుల్గా చెప్పాలంటే దేని మీద ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లీస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, మా ఒక యూత్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, రెస్టారెంట్కి వెళ్తాము, టెంపుల్స్కి వెళ్తాము. ఈ థింగ్స్కి ఏంటంటే ఎప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బేసిక్గా మూవీస్కి వెళ్తాం ఫ్రెండ్స్ అందరితో కలిసి సింపుల్గా. ఎప్పుడైనా ఒక్కళ్ళ మూవీకి వెళ్ళారా సింగిల్గా? వెళ్ళాలనిపించింది మీకు? కనీసం అనిపిస్తుంది, కానీ ధైర్యం సరిపోదు. ఎందుకు సరిపోదు? అక్కడ వెళ్తే ఏమవుతుందా, లేకపోతే నన్ను చూసి ఎవరేమనుకుంటారా, ఏంటి అమ్మాయి ఒక్కతే వచ్చిందా అనే ఒక ఫియర్ తో ముందుకు వెళ్ళలేము, ముందుకు చేయలేని అలాంటి విషయాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, ఏమవుతుంది? ఏమి అవ్వదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ డే లైఫ్లో మీకుగా ఒక కొత్త విషయం ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కళ్ళు ఉండండి, గుడికి వెళ్ళండి, కూర్చోండి, దేవుడికి దండం పెట్టుకోండి, మెడిటేషన్ చేసుకోండి, మీకు కావాల్సింది ఏంటో ఆలోచించుకోండి. భగవంతుడా నాకు ఇది కావాలని దండం పెట్టుకోండి. సో మీరు చెప్పేది ఏంటంటే మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, సాలిట్యూడ్ గా. ఎగ్జాక్ట్లీ, ద వర్డ్ ఈజ్ సాలిట్యూడ్, రైట్? రైట్, చెప్పాలనుకుంటుంది. ఎస్. ఇప్పుడు మీకు మీరు అలా వెళ్ళిన ప్లేసెస్ కానీ, అలా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కానీ? నాకు నేను వెళ్ళిన ప్లేస్ అంటే, యాక్చువల్గా ఐఎమ్ ట్రావెలర్, తిరుగుతూ ఉంటాను, ఎక్కువ ప్లేసెస్, చాలా విషయాలు తెలుసుకోవచ్చు ట్రావెలింగ్ లో కూడా. ఎగ్జాక్ట్లీ, కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. స్టార్టింగ్లో ఒక్కడిని వెళ్ళాలంటే భయం వేసింది, ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని. ఆ తర్వాత అసలు ఇలా కాదు, ఒక్కరోజు ఒక్కడిని వెళ్దామని చెప్పి మా ఊళ్ళోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది, వెళ్ళాను, శుభ్రంగా తిన్నాను. మా ఊరికి 15 కిలోమీటర్ల అవతల దిండి అని చెప్పేసి ఒక ఊరు ఉంది, అక్కడ గోదావరి రోడ్డు ఉంటుంది. యాక్చువల్గా నేను నేచర్ లవర్ని, సో ఒకసారి వెళ్ళి కూర్చొని చూద్దాం ఏమవుతుంది. చాలా భయం వేసింది. ఒక్కడనే వెళ్ళాను, రెస్టారెంట్కి వెళ్ళాను, చక్కగా సాంబార్ వేసి తినేసాను, బండి వేసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ తిండికి వెళ్ళాను, కూర్చున్నాను అక్కడ. భయం వేసింది, ఒక్కడనే ఉన్నాను. నాకు కావాల్సింది భయం కాదు కదా, నేచర్ని ఎంజాయ్ చేయాలి, ఎందుకు భయపడుతున్నాను? అదే పని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. ఈసారి హోటల్కి వెళ్ళలేదు, అంటే తెలిసిందే కదా. సో వేరే ప్లేస్, అక్కడే ఉన్న దిండికే ఈసారి నదికి అవతల వైపు వెళ్ళి చూశాను. ఒకే పని నేను చేశాను, కాకపోతే నేను చేస్తుంది ఏంటంటే ఆపట్లేదు, ప్రయత్నం చేస్తున్నాను, నాలో భయం పోగొట్టుకోవడం, నాకు నేనే సపోర్ట్ చేసుకుంటున్నాను. వెళ్ళాను, చూశాను, ఒక్కడనే కూర్చున్నాను, నాతో నేను స్పెండ్ చేసుకున్నాను. సో మీరు ఆ స్టెప్ తీసుకోగలిగారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని నుంచి మీరు అలా స్టెప్స్కి వెళ్తూ ఉన్నాయి, అంతే కదా? అలా ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేశాను. గ్రేట్, గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ పాజిటివ్ యాటిట్యూడ్కి మెయిన్గా మన థింకింగ్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా మారాలి? ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ మీరు చెప్పారు ఎంత ప్రెషర్ ఉంటుందో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, అలానే స్టూడెంట్స్కి కూడా ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది. ఈక్వల్ టు ఎంప్లాయ్మెంట్కి ఎంత ఉందో స్టూడెంట్స్కి కూడా అంతే వర్క్ ప్రెషర్ ఇస్తున్నాం. సో ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పాజిటివ్గా వాళ్ళ ప్రెషర్ని కూడా పాజిటివ్గా తీసుకుని మనం ఎలా లైఫ్ లీడ్ చేసుకోవాలంటారు మీ ఒపీనియన్లో? ఇక్కడ ఒకటండి, ఏంటంటే ప్రెజర్ ఎందుకు పెరుగుతుంది? ఒక మనిషికి తనకి తాను బరువు ఎందుకు అవుతాడు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఈ భూమి మీద కానీ ప్రపంచంలో ఏ జీవికి తనని ఇంకో జీవితో కంపేర్ చేసుకోవడం తెలియదండి. కేవలం మనిషి మాత్రం కంపేర్ చేసుకుంటాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి,
చిన్నప్పుడు మనకి మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఫర్ సపోజ్ మన ఇంట్లో పేరెంట్స్ ఒక మంచి బాగా చదువుకుని టీచర్స్ అయ్యి ఆ పొజిషన్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఐ మీన్ టు సే వెరీ సారీ టు దిస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్, నా ఉద్దేశం అది కాదు. ఫస్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, మన పరిసర వాతావరణం, మన పరిసరాలు, వాతావరణం, మనుషులు, దీనివల్ల తెలుసో తెలియకుండా ప్రెజర్ పెరిగిపోతుంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ సింపుల్గా మనకి కంపారిజన్ రాదండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు కానీ బాగా ప్రభావితం చేస్తూ ఉంటారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాథ్స్ లో 25 మార్కులు, నేను చదువుకున్నప్పుడు యూనిట్ పరీక్షకి 25 మార్కులు అండి. ఏదో 25 మార్కులకి పాస్ మార్క్ 12 మార్కులు 13 మార్కులు వస్తే చాలు, పాస్ అవడమే గగనం అప్పట్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 12 మార్కులు వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి 24 మార్కులు వచ్చిన వ్యక్తితో కంపేర్ చేస్తారు. ఈ 12 మార్కులు వచ్చిన వ్యక్తి ఫ్యూచర్లో ఏమవుతాడో తెలియదు, 24 మార్కులు వచ్చిన వ్యక్తి ఫ్యూచర్లో ఏమవుతాడో తెలియదు. కానీ మనం అప్పుడు సింపుల్ గా చేసేది ఏం చేస్తాం అంటే వీడితో కంపేర్ చేసి వస్తాం, వాడికి ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ కూడా తగ్గించేస్తున్నాం. ఓన్లీ బికాస్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేయడం. ఎగ్జాక్ట్లీ. మీరు కావాలంటే చూడండి, పిల్లిని తీసుకోండి, అది దానిలాగానే ఉంటుంది. దాని తత్వాన్ని కానీ దాని నేచర్ని కానీ అది ఎప్పుడూ వదులుకోవాలని చూసుకోదు, అది పక్క జీవుల బ్రతకాలని కూడా ఆలోచించుకోదు, హ్యాపీగా ఉంటుంది, అది ఏం చేయగలదో అదే చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మన ఆలోచనలు పక్క వాళ్ళ మీద రుద్దడానికి మొదలు పెడతాం, కంపేర్ చేస్తాం, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు చూడు వాళ్ళు అలా ఉన్నారు, మనం ఎలాగే ఉండిపోయాం. ఐన్స్టీన్ అదే చెప్తాడండి, ఒక చేపని తీసుకెళ్ళి చెట్టు ఎక్కించమంటే ఎలా ఎక్కుతుంది అది, ఇది కూడా అంతేనండి. అలాగే మనం ఏం చేస్తామంటే మనలో లేని విషయాన్ని మనం తీసుకుని మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం చూసుకుంటాం. మనం స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఏమి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక యూనిక్ ఐడెంటిటీ, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. అది కంపల్సరీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పుడు లేదా ఒక 10 లక్షలు సంపాదించినప్పుడు అవ్వాలని లేదు. ఒక వ్యక్తి ఉద్యోగం మానేసి తండ్రి చచ్చిపోయిన తర్వాత కేవలం ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఒక హార్మోనియం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏఆర్ రెహమాన్ అని పేరు వచ్చింది. అదే ఏఆర్ రెహమాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనకి ఈ రోజు అయ్యేది కాదు కదా. ఎగ్జాక్ట్లీ. సో డోంట్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, సో లెట్ దెం ప్రాక్టీస్. బీ యువర్ సెల్ఫ్ చేయండి, మీకు ఏదో టాలెంట్ ఉంటుంది దాని మీద ఫోకస్ చేయండి. రోజు ఒక 10 నిమిషాల టైంలో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరి టాలెంట్ వాళ్ళకున్న వాళ్ళని టాలెంట్ గుర్తించలేని పరిస్థితిలో ఎవరికి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. లైక్ స్టూడెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలా మందికి ఆ వర్క్ ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. అవును. సో ఇది బేస్డ్ ఆఫ్ కంపారిజన్స్, మీరు చెప్పినట్టు పేరెంట్స్ మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పడమే కదా. సో అది బ్యాలెన్స్ చేస్తూ సొసైటీని బ్యాలెన్స్ చేయాలి, అలాగే వాళ్ళకున్న ప్యాషన్ ని కూడా ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, నాకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ లేదు, లైక్ మ్యూజిక్ ఫీల్డ్ ఇంట్రెస్ట్, కానీ నాకున్న పరిస్థితులకి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే ఉండాలి. బట్ అలా అని నా ప్యాషన్ నేను వదులుకోలేను. సో ఇలాంటి అన్బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఎలా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటారు? ఓకే, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రతి మనిషికి 24 గంటల టైం ఇచ్చాడు, ఓకేనా? 24 గంటల్లో మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎన్ని గంటలు మీ ఉద్యోగం చూసుకుంటున్నారు, ఎన్ని గంటలు ఫోన్ చూసుకుంటున్నారు? పని చేస్తాం 8 గంటల వర్క్లో ఎగ్జాక్ట్గా మనం చేయాల్సిన వర్క్ ఎంత ఉంటుందో తెలుసా? బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి చెప్తున్నాను, గట్టిగా ఆలోచిస్తే 4 to 5 అవర్స్ వర్క్ ఉంటుంది. మిగతా 3 అవర్స్ మనం ఏం చేస్తాం తెలుసా? టీ బ్రేక్, ఆ తర్వాత కాఫీ బ్రేక్, సాయంత్రం అయితే స్నాక్స్ బ్రేక్, మధ్యాహ్నం అయితే లంచ్ బ్రేక్. ఇది కాకుండా మధ్యలో వర్క్ ఎస్కేప్ అవడం కోసం ఏదో బయటికి వెళ్ళి రావాలని చెప్పేసి మనం ఏదో కారణం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాం. ఇన్ని బ్రేక్స్ తీసుకుంటాం, చేయాల్సిన వర్క్ చేయాల్సిన టైంలో చెయ్యం. ఆ టైంలో ఏం చేస్తాం? ఫోన్ పట్టుకుని కూర్చుంటాం. సో మీరు చెప్తున్నట్టు ఏ వర్క్ ఆ టైంలో చేసేస్తే మనకి టైం దొరుకుతుంది, సో అప్పుడు మన ప్యాషన్ అనేది మనం చేసుకోవచ్చు అంటారు. ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఏం కావాలో దాని మీద దృష్టి పెడితే సరిపోతుందండి. బేసిక్గా చూడండి, నేను రీసెంట్లీ నెట్ఫ్లిక్స్లో వీలు కుదిరితే అందరికీ నా సజెషన్ ఏంటంటే ఈ ఒక్కటి మాత్రం ఒకసారి చూడండి. నెట్ఫ్లిక్స్లో సోషల్ డైలమా అని చెప్పి ఒక
సిరీస్ అండి, అంటే సిరీస్ కూడా కాదు, అది డాక్యుమెంటరీ. ఓకే. అంటే ఎలా నెట్వర్కింగ్ అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ ఆ ప్రోగ్రామ్ అనేది మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూసిన తర్వాత ఫేస్బుక్ వాడడం మానేశాను, ఇన్స్టాగ్రామ్ వాడడం మానేశాను నేను. సీరియస్లీ, అంటే అది టైం ఎలా కన్జ్యూమ్ చేస్తుంది, మీ ఎమోషన్స్తో ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా ఆడుకుంటుందో మీకు తెలిసిన తర్వాత మీకు టైం, అంటే మీ ఎమోషన్స్ని ఒక మిషన్ ఎంతలా కంట్రోల్ చేస్తుందో సో ఆలోచించిన మీ తర్వాత ఒపీనియన్ ప్రకారం మన ఎమోషన్స్ని కానీ టైంని కానీ ఈ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ సో కాల్ థింగ్స్ అనేవి టైం కన్స్యూమ్ చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? అనుకుంటున్నాను కాదు, నేను అంటున్నాను, జరుగుతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ఆల్రెడీ స్టూడెంట్స్కి కానీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ మిగతా అన్ని ఎంప్లాయ్మెంట్స్కి కానీ తెలుసు ఈ విషయం, టైం కన్స్యూమ్ చేసేది మొబైల్ అండ్ లైక్ ఈ సో కాల్డ్ ఫేస్బుక్ ఇవన్నీ థింగ్స్ అని. సో తెలిసి కూడా ఎందుకు యూత్ దానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి టైం వేస్ట్ చేసుకుంటున్నారని? మీకు అదే చెప్పాను కదండి, ముందే చెప్పాను, పంట పండించాలంటే కష్టపడాలి, అదే కలుపు కష్టపడక్కర్లే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది దాని అంతటా అదే. ఇది కూడా అంతే, వాళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు చేసే పనులు అవి, అది ఫాలో అవ్వాలా వద్దనేది మన చేతిలో ఉంటుంది అది యాక్చువల్గా. సో యూత్ మనం ఆలోచించుకోవాలి, అంటే లైక్ అది మన టైం మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నామా లేదా దాన్ని ప్రాపర్గా యూస్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నామా. అలాగని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు అందరినీ నేను తప్పని నేను చెప్పనండి. కొంతమంది ఉంటారు సంథింగ్ లైక్ బిజినెస్ చేయాలని, లైక్ దాన్ని కూడా మనం మనకి యూజ్ అయ్యే విధంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా. సో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మీ దృష్టిలో యూత్కి కానీ మన స్టూడెంట్స్కి కానీ లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి కానీ మీరు ఇచ్చే ఒక మంచి ట్రిక్ కానీ టెక్నిక్ కానీ? ట్రిక్ అండ్ టెక్నిక్ రెండు చెప్తాను, వీలు కుదిరితే ప్రయత్నించి చూడండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు మీతో మీరు అనుకోండి లైక్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి, అంటే లైక్ యూ కుడ్ సే సెల్ఫ్ మోటివేషన్. ఎగ్జాక్ట్లీ. ఎవరున్నా రాకపోయినా మీతో మీరు ఉండడం నేర్చుకోండి. ఎప్పుడు అనుకోండి ఐ కెన్ డూ ఇట్, ఏం కాదు, ఐ కెన్ డూ ఇట్, ఏం మారలే, ఐ కెన్ డూ ఇట్. 1కి 10 సార్లు అనుకోండి, 100 సార్లు అనుకోండి, ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు. నాకు డౌట్ అండి, లైక్ నేనున్న పరిస్థితిలో ఐ కెన్ డూ ఇట్ అని ఒక సిచ్యువేషన్లో అనుకున్నాను. సో నా ఫ్రెండ్ కానీ కొలీగ్ కానీ ఎవరో ఒకరు వచ్చి యూ కాన్ డూ ఇట్ అంటారు. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే నాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించేసి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేస్తున్నారు. సో దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అని అన్నారు, ఫ్రెండ్ వచ్చి నో యూ కాన్ డూ ఇట్ అన్నారు. సో నా మీద కన్నా నేను ఆ ట్రస్ట్ పక్క వాళ్ళ మీద పెట్టేస్తున్నాను. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మేజర్ ఆ టైంలో ఎలా స్టెప్ తీసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు? యాక్చువల్లీ అలాంటి థింగ్స్ మనం అందరం ఫేస్ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళని పట్టించుకోకుండా ఉండండి, సింపుల్గా, ఎక్కువేం కాదు. నెగిటివ్ థింగ్స్కి మీ లైఫ్లో చోటు ఇవ్వకండి. వీలు కుదిరితే అలాంటి నెగిటివ్ పర్సన్స్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వీలైనంత వరకు కొద్దిగా దూరంగా పెట్టండి, ఏమీ కాదు. సో సింపుల్ వస్తాయి ఖచ్చితంగా మనకు. మీకు ఇంకా ఫోర్డ్ కార్ ఐడియా ఉంది కదా, హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ యాక్చువల్గా ఎందుకు అంత పాపులర్ అయ్యాడో తెలుసా మీకు? V8 ఇంజన్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంజన్స్ ఇన్ ద ఆటోమొబైల్. ఆ V8 ఇంజన్ కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డాడో అసలు నిద్ర లేవు. ఆ డిజైనర్స్ అందరు కూర్చోబెట్టి చెప్పాడు, నాకు ఒకే ఇంజన్లో 8 సిలిండర్ ఆస్కార్ రావాలి, ఇంపాసిబుల్ టాస్క్ అసలు అది. మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతలా హేళన చేశారంటే ఫోర్డ్ని, అంటే అంత సిలిండర్లో అంత పెద్ద ఇంజన్లో 8 సిలిండర్స్ ఎలా పాసిబిలిటీ చేస్తావు నువ్వు, నీ వల్ల కాదనేసారు. ఓకే, అందరూ కాదని ఒకటే చెప్పాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, చేసి చూద్దాం, ప్రయత్నిద్దాం, అందరం ట్రై చేద్దాం, అందరం కష్టపడదాం, ఏమీ కాదు, నెగిటివ్నెస్ తీసేద్దాం, ముందుకు వెళ్దాం, ప్రయత్నించండి. టైం ఇచ్చాడు, ఖచ్చితంగా అవ్వాలన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అనే కారణం నాకు వద్దనుకున్నాడు, కావాలనుకున్నాడు. ఈరోజు ఫోర్డ్ అనే వర్డ్ వింటే మనకి తెలియని ఒక హ్యాపీనెస్ వస్తుంది. హెన్రీ ఫోర్డ్ అంత పాపులర్ అయ్యాడు. అండ్ ఇంకో విషయం మీకు తెలుసా, ఇక్కడ హీఈస్ నాట్ అన్ ఇంజనీర్. హెన్రీ ఫోర్డ్ ఈజ్ నాట్ అన్ ఇంజనీర్, హీఈస్ జస్ట్ ఎ మేనేజర్. చేయించాడు, నమ్ముకున్నాడు,
అందరికీ అదే చెప్పాడు. అందరూ అన్నారు నీ దగ్గర నాలెడ్జ్ లేదు, నువ్వు ఏం చేస్తావు, V8 ఇంజిన్ అసలు ఎలా చేస్తావు అని అడిగారు. నా దగ్గర నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ నా దగ్గర నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు. ఐ నో హౌ టు మోటివేట్ దెమ్. నేను వాళ్ళు మోటివేట్ చేస్తాను, చేయించుకుంటాను అన్నాడు. చేశాడు, V8 ఇంజిన్ కనిపెట్టాడు. ఎవరైతే ఏమేమి మాటలు అన్నారో ఆ మాటలన్నీ పేపర్ వైజ్గా అందరూ లిఖితపూర్వకంగా రాసి ఐఎమ్ వెరీ సారీ టు హెన్రీ ఫోర్డ్ అని చెప్పి వాళ్ళ మాటను వెనక్కి తీసుకున్నారు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాడు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఎగ్జాక్ట్లీ అండ్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ బిల్డింగ్, పర్సిస్టెన్స్ యా ఉండాలి. పర్సిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకి. ఓకే కృష్ణ గారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ మీ అనుభవాలు కూడా చాలా సింపుల్గా ట్రిక్స్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్గా మీరు మా యూత్కి ఇచ్చే సందేశం? ఒకటండి, ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇది నేను చెప్పింది కాదు, నేను అంత గొప్పవాడిని కాదు. కాకపోతే ఒకటండి, నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన బుక్లో మీరు ఇందాక అడిగారు కదా, అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, యూత్ దేనికి అంటే మనం ఇన్ ద సెన్స్ మనం ఎందుకు ఆగిపోతూ ఉంటాం అంటే అవతల వారి పర్మిషన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక పని చెయ్యాలి, సింపుల్గా ఒకసారి ఆలోచించండి, ఏదో ఒక చిన్న మంచి పని చేయాలి. ఈరోజు సాదాగా ఏదో అనుకోకుండా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారు, రక్తదానం చేద్దాం అనుకున్నారు, వెళ్ళి దానం చేయండి, తప్పే ఉంది. దానికి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కావాలా? ఆ పర్మిషన్ సీకింగ్ వల్ల మనం ఆగిపోతున్నాం. ఆయనే చెప్పారు, ఎదుటి వాళ్ళ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయకండి, అది మంచి అని మీకు అనిపించినప్పుడు ముందుకు వెళ్ళిపోండి, చెయ్యండి. ఒకవేళ మంచి జరిగితే మంచి జరుగుతుంది, ఒకవేళ పడ్డారనుకోండి అది మనకు మంచి అనుభవంగా ఉంటుంది, ఎలా పడకూడదో తెలుస్తుంది. సో చేయాల్సిన మంచి చేయగలిగినప్పుడు చెయ్యండి, చేయకుండా ఉండకండి. సో ఇదండి ఈరోజు మన కృష్ణ గారు సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. సో మరొక ఎపిసోడ్లో ధ్యాన యువ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్